పోయిన సంవత్సరం జూలై 2023 మోహమ్మద్ శ్రీను మనం సీతంపేట బంజారు చెందినటువంటి వ్యక్తికి అదే ఊరు చెందిన రాంప్రసాద్ ద్వారా ఈ యొక్క నకిలీ పిల్లలు ఆడుకునే నకిలీ నోట్లు టాయ్స్ నోట్ల కరెన్సీ ముఠా పరిచయం అవుతుంది. ఆ పరిచయంలో భాగంగా వాళ్ళు మొదటగా బెజవాడ సురేష్ కుమార్ అనే ఎవరైతే మరిను 1,00,000 రూపాయలు ఇంకా టాయ్ నోట్లు ఒరిజినల్ నోట్లు ఇస్తే 3 లక్షలు నకిలీ టాయ్ నోట్స్ ఇస్తాం. అవి వాటిని మీరు బ్యాంకులో కానీ ఎక్కడైనా అంతటా తీసుకుంటారో వాటిని నిజమైన నోట్లుగా చలామణి అవుతున్న ఉద్దేశంతో ఆశ పెట్టిస్తే దానికి ఈ భాను శ్రీను రాంప్రసాద్ ఇద్దరు కూడా అట్రాక్ట్ అయ్యి ఆశపడి నిజంగా 1,00,000 రూపాయలు ఇస్తే 3 లక్షల రూపాయలు అదనంగా వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు సుమారు 7.5 లక్షల రూపాయలు వీళ్ళు ఇచ్చేసిస్తే ఆ 7.5 లక్షలకు సంబంధించిన నకిలీ టాయ్ నోట్స్ను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం, మన కంప్లైంట్ అయినటువంటి భాను శ్రీనికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అతని తర్వాత ఇంటికి వచ్చి చూసుకుంటే అవి పిల్లలు ఆడుకునే నోట్లని మోసపోయినని చెప్పేసి అని తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి సుజాతనగర్ పోలీసులు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అప్పుడున్నటువంటి ఎస్ఐ గారు, తిరుపతి ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇన్వెస్టిగేషన్లో ప్రస్తుతం ఉన్నటువంటి జుబేదా బేగం సుజాతనగర్ ఎస్ఐ గారు ఈరోజు నాయకులగూడ సెంటర్లో సేమ్ ముఠా మళ్ళీ అక్కడికి వచ్చి ఇటువంటి అఫెన్సెస్ చేయడానికి రాగా పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ముగ్గురు దగ్గర నుంచి కూడా సుమారుగా 4 లక్షల రూపాయలు అదే 3 సెల్ ఫోన్లు కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంకొక ఎక్యూజ్డ్ వచ్చేసి రాకేష్ అని సిద్దిపేట చెందిన అతను, ఇతను ఇంకా అబ్స్కాండ్ ఉన్నాడు. అతని దగ్గర నుంచి కూడా ఇంకొక 4.5 లక్షల రూపాయలు 3.5 లక్షల రూపాయలు రికవర్ చేయాల్సిన అవసరం ఉంది. For more videos like this, subscribe Big TV channel.